వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా జూన్ 3వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. రెగ్యులర్ రిలీజ్ జూన్ 4. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ట్రైలర్ ఒక ప్రభంజనాన్ని, ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి. అనేక రికార్డుల్ని ఆ ట్రైలర్ తెలుగు వర్షన్కి సంబంధించి క్రియేట్ చేసింది. సో మరి అంటే ఏదైతే ఊహించారో దానికి మించి ఎక్కువగా ఆదరణ లభించడం చిత్ర యూనిట్ని చాలా వాళ్ళకి ఆనందాన్ని ఇస్తూ ఉంది. అభిమానులు కూడా ఆ స్పందన చూసి వాళ్ళు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చాలా ముందుగానే సినిమా విడుదలకు చాలా ముందుగానే వాళ్ళు అంటే కన్ఫామ్ అయిపోయింది వాళ్ళకి, పెద్ది అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మార్వలస్ హిట్ అని చెప్పేసి. సో ఆయన కెరీర్లో, రామ్ చరణ్ కెరీర్లో తప్పకుండా పెద్ది సోలో హీరోగా ఆయన చేసిన సినిమాల్లో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా, అది కూడా చాలా భారీ స్థాయిలో కలెక్షన్ సాధిస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని వాళ్ళలో కలిగించేసింది. యుఎస్ఏలో అంటే నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్కి అమ్ముడవుతున్నటువంటి ఆ అడ్వాన్స్ సేల్స్ టికెట్స్ చూస్తే నిజంగానే అది ఒక మాసివ్ హిట్ కాబోతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకా విడుదలకి చాలా సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటికే నార్త్ అమెరికాలో అంటే యుఎస్ఏ ప్లస్ కెనడా కలిపి 15,000కు పైగా టికెట్లు అమ్ముడవటం దీనికి సంకేతం అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ చూడొచ్చు మనం, ఒక అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ 15,000+ టికెట్ సోల్డ్ అని చెప్పేసి. సో ఇది అంటే ప్రీమియర్స్ జూన్ 3వ తేదీకి సంబంధించినవి కేవలం. సో మరి ప్రత్యంగిరా సినిమాస్ ఈ సినిమాని ఇటు నార్త్ అమెరికాలోనే కాకుండా ఓవర్సీస్ మొత్తంగా రిలీజ్ చేస్తున్నటువంటి ప్రత్యంగిరా సినిమాస్ షేర్ చేసుకున్నటువంటి పోస్ట్ ఇది. ఏ మెగా పవర్ ఎక్స్ప్లోజన్ ఈజ్ లోడింగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. ఒక ఎక్స్ప్లోజన్ అని చెప్పేసి ఆ మాట వాడింది. పెద్ది నార్త్ అమెరికా ప్రీమియర్స్ 15,000+ టికెట్ సోల్డ్ అండ్ కౌంటింగ్ అని చెప్పేసి. సో ఏదైతే వాళ్ళు ఈ పోస్టర్ పంచుకున్నారో దానికి ఒక ఎక్స్ప్లోజన్ అని చెప్పేసి చెప్తున్నారు, ఒక విస్ఫోటనం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎంత ముందుగా అన్ని వేల టికెట్లు అమ్ముడవటం అనేది చాలా పాజిటివ్ సంకేతంగా ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరి ఆ ట్రైలర్లో పెద్ది కనిపించినటువంటి విధానం, ఆయన ట్రాన్స్ఫర్మేషన్, క్రికెటర్గా కనిపించినప్పుడు లీన్ లుక్లో కనిపించడం, పహల్వాన్ లుక్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన నిజమైనటువంటి పహల్వాన్ ఎలా ఉంటారో ఆ రీతిగా ఆయన బాడీని బిల్డ్ చేసి కనిపించడం. సో ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి, కష్టసాధ్యమైనటువంటి ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ని రామ్ చరణ్ ఒక పట్టుదలతోటి, ఒక దీక్షతో చేసుకున్నటువంటి విధానం సో అందరి ప్రశంసలకు నోచుకుంటూ ఉంది. అలాగే ఆ పాత్రలు కానీ, ఆ పాత్రధారులు కానీ సినిమాలో ఒక శివరాజ్ కుమార్, ఒక జగపతి బాబు, అలాగే ఒక దివ్యేంద్ర శర్మ, బొమ్మన్ ఇరానీ, జాన్వీ కపూర్. సో వీళ్ళందరి పాత్రలు కూడా ఈ సినిమాలో అంటే చిన్న పాత్ర అయినా సరే ఆ పాత్రకి కథలో ప్రామినెన్స్ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అలాగే ఈ సినిమా సంబంధించినటువంటి అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా హై క్వాలిటీ తోటి విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కనిపించడం. సో తప్పకుండా ఈ సినిమా ఇంకొక లెవెల్, వేరే లెవెల్ సినిమా అనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. ప్రతిరోజు రామ్ చరణ్ గురించి, బుచ్చిబాబు సానా గురించి సినిమా యూనిట్ నుంచి కానివ్వండి, అలాగే సన్నిహిత వర్గాల నుంచి, సినిమా సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు కూడా సో పెద్ది అనేది నిజంగా తెలుగు సినిమా గర్వపడే స్థాయిలో ఉండబోతోంది అని. రామ్ చరణ్ నటన సో ఈ సినిమాలో అంటే రంగస్థలం మనం చూసినప్పుడు ఒక పీక్లో చూసాం మనం. అది వరకు రామ్ చరణ్ని నటుడుగా అంగీకరించిన వాళ్ళు కూడా, తండ్రి ఛాయల్లో నుంచి ఒక నెపోటిజం కిడ్గా వచ్చినటువంటి రామ్ చరణ్ అని చెప్పి విమర్శించిన వాళ్ళు రంగస్థలం సినిమా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అంగీకరించారు. ఎస్, రామ్ చరణ్లో యాక్టర్ ఉన్నాడు, సో ఈ సినిమాలతో అతను పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకున్నాడు అని అంతకుముందు తెగనాడినటువంటి నోళ్లే ఆయన్ని మెచ్చుకోవటం
మొదలుపెట్టినటువంటి సందర్భం అది. సో మళ్ళీ రంగస్థలం తర్వాత ఈ సినిమాలో పెద్దిలో మరొక గొప్ప పర్ఫార్మర్ని రామ్ చరణ్ నుంచి చూడబోతున్నామని చెప్పేసి ఆ నమ్మకాన్ని, అభిప్రాయాన్ని కలిగించినటువంటి ఇంతవరకు టీజర్లు కానీ, ఇప్పుడు వచ్చినటువంటి ఈ 3 నిమిషాల ట్రైలర్ కానీ అవి ఒక నిదర్శనంగా, ఉదాహరణలుగా చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే చెప్పుకుంటారో అది క్లైమాక్స్లో అయితే ఇంకొక లెవెల్లో ఉంటుంది ఆ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్తున్నారు. జగపతి బాబు క్యారెక్టర్ గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన కథని ఫస్ట్ హాఫ్లో ఆయనే డ్రైవ్ చేస్తాడు. ఈవెన్ బుచ్చిబాబు కూడా అదే చెప్పాడు. రామ్ చరణ్ కంటే మించి కూడా జగపతి బాబు క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఆయన ఏదైతే చెప్తున్నారు. పైగా ఆ యాక్టర్లు, ఆ పాత్ర ఆహారం ఎలా ఉండాలి అనే దాని మీద కూడా చాలా శ్రద్ధ వహించినటువంటి బుచ్చిబాబు అంటే మైల్యూట్ డీటెయిల్ అనేది కూడా పట్టించుకొని ఎక్కడా కూడా ఏ వంక పెట్టని విధంగా ఆయన ఈ సినిమాని రూపుదిద్దాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దివ్యేందు శర్మ అంటే పెద్దిని ఢీ కొట్టేటువంటి క్యారెక్టర్లో అతను ఈ సినిమాలో కనిపించబోతూ ఉన్నాడు. సో వాళ్ళిద్దరి కాన్ఫ్రంటేషన్ కానివ్వండి, ఇద్దరు ఢీ కొట్టేటువంటి సన్నివేశాలు కానివ్వండి, అవి యాక్షన్ ప్రియుల్ని, మాస్ ఆడియన్స్ని బాగా అలరిస్తాయని చెప్తున్నారు. అలాగే ఎమోషన్స్ కూడా తన ఊరి వాళ్ళ కోసం, ఆ ఊరి వాళ్ళకి ఒక గుర్తింపు కోసం హీరో చేసేటువంటి ఆ జర్నీ ఏదైతే ఉందో, అతను చేసేటువంటి ఆ సాహసాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాలకు తెగించి తను బరిలోకి దిగేటువంటి ఆ సన్నివేశాలు, ఇవన్నీ కూడా సినిమాకి ఖచ్చితంగా ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అందరి హృదయాల్ని ఖచ్చితంగా హత్తుకుంటాయి. వాళ్ళు ఓన్ చేసుకుంటారు. పెద్ద జర్నీని ఖచ్చితంగా వాళ్ళు ఓన్ చేసుకొని ఆ సహానుభూతి చెందడం ద్వారా పెద్దికి ఘన విజయాన్ని సాధించి పెడతారు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది ఇది ఎలాంటి నిర్మాణ విలువలతో రూపొందిందో. పృథ్వీ సినిమాస్ వెరీ ఫస్ట్ ఫిలిం ఆ బ్యానర్కి వెంకట సతీష్ కిలారు ఆయన ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా స్క్రీన్ మీదే కనిపిస్తుందని చెప్తున్నారు. 300 నుంచి 350 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సినిమా కోసం ఖర్చు అయింది అని సమాచారం. మరి హిందీ ట్రైలర్ కూడా అది కూడా అనూహ్యమైనటువంటి ఆదరణ పొందడం చూస్తే నార్త్ బెల్ట్ కూడా ఈ సినిమా కోసం చాలా ఆతృతగా, క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంది అనేది కూడా అర్థమైపోతుంది. మరి చూద్దాం ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఈ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అనేవి. సో నార్త్ అమెరికాలో ఈ రేంజ్లో ఉంటే ఇక రేపు ఇండియాలో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతున్నాయి అడ్వాన్స్ సేల్స్, బుక్ మై షోలో కానీ ఇంకేదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కానీ. సో ఖచ్చితంగా ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంతకు మించి కూడా ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఆ ప్రీ సేల్స్ అనేవి. సో రాబోయే రోజుల్లో మనం దాన్ని చూడబోతున్నాం. అంతవరకు లెట్ us wait and see.